నిజాం సర్కార్ నియంతృత్వానికి వ్యతిరేకంగా రైతుల పక్షాన పోరాటం చేసిన గొప్ప వ్యక్తి రావి నారాయణ రెడ్డి అన్నారు మాజీ మంత్రి జానారెడ్డి. రావి నారాయణ రెడ్డి స్ఫూర్తితో కొంచెం ఆలస్యమైన రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో జరిగిన రావి నారాయణ రెడ్డి 118వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు జానారెడ్డి. సామాజిక రాజకీయ స్వేచ్ఛ కోసం రావి నారాయణ రెడ్డి పోరాడారన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. రావి నారాయణ రెడ్డి స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. మోదీ, అమిత్ షా తలకిందులు చేసిన నక్సలిజాన్ని ఆపలేరన్నారు. రావి నారాయణ రెడ్డి గారి గురించి గాంధేయ సిద్ధాంతాలను కూడా పుచ్చుకున్నాడు. కాంగ్రెస్ పార్టీని కూడా మొదటి సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికమైన మెజార్టీని సాధించి నిన్న మా ఎన్నికలకు స్ఫూర్తి కలిగించినటువంటి ఒక మహా వ్యక్తి. భారతదేశంలో ఆయన ఏదైతే వినోబా మొదలుపెట్టినటువంటి భూదాన దానికి కూడా స్ఫూర్తి ప్రదాత. ఎందుకంటే ఏదైతే వినోబాబావే భూదానాన్ని యజ్ఞాన్ని స్టార్ట్ చేసిండో దానికి ముందే 500 ఎకరాలు దానం చేసి ఆయన స్ఫూర్తి కలిగించిండు భూదానానికి అనేటువంటి. ఆ తర్వాత అనేక విషయాలు రైతాంగ పోరాటం, వివిధ సంఘాలను ఏర్పాటు చేయటమే కాదు, రైతాంగం యొక్క సమస్యల్ని పరిష్కరించడంలో, రైతు సంఘాలను ఏర్పాటు చేయటంలో, ఆ విధంగా నిజాం సర్కారుకు వ్యతిరేకంగా, నియంతృత్వానికి వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా పేద ప్రజల పక్కన నిలబడి సాయుధ పోరాటంలో ఆద్యుడిగా, ప్రధాన వ్యక్తిగా సాగించినటువంటి సంగతి నల్లగొండ జిల్లా కాదు, భారతదేశం మర్చిపోదనేటువంటి విషయాన్ని మీరు గుర్తు చేస్తున్నారు. రావి నారాయణ రెడ్డి గారికి తెలంగాణ చరిత్ర వారి చుట్టూ అల్లుకొని ఉంటుంది. కొంతకాలం పాటు కాంగ్రెస్ పార్టీ సంస్థాపనలో పాత్ర పోషించి అది ముందుకు సాగనప్పుడు తర్వాత ఆయన అంతకంటే ఒక మెరుగైన మార్గాన్ని ఎంచుకొని కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడై ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని నడిపించారు. ఏకకాలంలో దానికి 2 పార్శ్వాలు ఉన్నాయి. అప్పుడు హైదరాబాదులో 2 ఉద్యమాలు సాగుతున్నాయి. ఆ ఉద్యమాలన్నీ ఏకకాలంలో సాగితే తప్ప హైదరాబాద్ సంస్థానంలో ప్రజాస్వామ్యం నిలబడదు అనేది గ్రహించి ఆ పోరాటాన్ని నడిపించారు. చాలా ఉధృతమైనటువంటి ఆ పోరాట ఫలితంగా నిజాము గద్దె దిగిండు. కానీ నిజాం గద్దె దిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్నీ కూడా ఆశించిన విధంగా ముందుకు సాగలేదు. అది అలా ఉండగా తర్వాత గెలిచినటువంటి ఎన్నికల్లో రావి నారాయణ రెడ్డి గారు పార్లమెంటుకు వెళ్ళారు, అసెంబ్లీలో కూడా గెలిచారు. ఇవన్నీ కూడా రాజకీయ జీవితంలో జరిగిన మళ్ళీ పదవి వదిలిపెట్టి ఆయన ఇక తాను కేవలం ఒక సామాజిక కార్యకర్తగా మాత్రమే కొనసాగారు. తెలంగాణలో ప్రారంభించినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపులోకి వచ్చింది. ఆ సాయుధ పోరాటానికి పిలిపించింది రావి నారాయణ గారు, మగ్దుం మొహిద్దీన్, బద్దమల్లారెడ్డి గారు. వీరు ముగ్గురు నాయకత్వం తెలంగాణ సాయుధ పోరాటానికి పిలిపించింది. అప్పుడు దాకా జరిగేటువంటి ఉద్యమం అవుతంతు 2026 కంతా నక్సల్ ఫ్రీ ఇండియా అంటున్నారు. ఇది విభేదాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి మాకు విభేదాలు ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీకి మాకు విభేదాలు ఉన్నాయి. విభేదాలు ఉంటాయి, డెమోక్రటిక్ కంట్రీలో విభేదాలు ఉంటాయి. ఆ విభేదాలని ఆర్గ్యుమెంట్లను పోలించుకోవాలి. నక్సల్ సిద్ధాంతం తప్పైతే సిద్ధాంతం ఫైట్ చేయాలి, ఆ సిద్ధాంతం తప్పని చెప్పాలి. అంతేగాని మనం చంపేస్తాం. ప్రజాస్వామ్య పద్ధతి ఎన్నికైతే ప్రభుత్వం మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసి ప్రకటించాలని మొట్టమొదటి చూసింది హోమ్ మినిస్టర్ అమిత్ షా. నక్సలైట్ వ్యతిరేకించడానికి ఫైట్ చేయి, ఎవరుతున్నారు, మీ సిద్ధాంతం తప్పని చెప్పు, నీకు ప్రజా సంఘాలు ఉన్నాయి, ప్రచారం చేసుకో, ఆయన అరిసెట్ చేయి. మాకు విరోధం మేము చేయడం లేదా, మమ్మల్ని మీరు చేయడం లేదా, మేము మిమ్మల్ని చేయడం లేదా, అంతేగాని ఫిజిక్స్ చంపేస్తామంటే